ఏపీ వార్తలు చూద్దాం. డిఎస్సి అక్రమాలపై విచారణ, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. జూడో నకిలీ ధృవీకరణ పత్రాలపై పిల్ 4 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం. ఈరోజు డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేయబోతోన్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు జూడో నకిలీ ధృవీకరణ పత్రాలకు సంబంధించి, అంటే స్పోర్ట్స్ కోటాలో బాగా అవకతవకలు జరిగినాయని జగన్ గారు కానీ వైసీపీ నేతలు కానీ వీళ్ళంతా ఆధార సహితంగా చూపించిన నేపథ్యంలో ఈ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కూడా నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఊతం ఇచ్చేటట్లుగా ఉందని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ కానీ మంత్రి లోకేష్ గారు కానీ దీని మీద నేరుగా సమాధానం చెప్పకుండా డిఎస్సి ఆరోపణలపై జగన్తో బహిరంగ చర్చకు సిద్ధం అని మాత్రం అంటున్నారు. అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది కదా, తర్వాత బహిరంగ చర్చ గురించి ఆలోచించుకోవచ్చు. ఇక నేను మాట్లాడినవన్నీ వాస్తవాలే, పార్టీకి అదే చెబుతానన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరి వాళ్ళు త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్తున్నట్టున్నారు. ఆయన 10లోనే నా జీవితంలో మార్పు వచ్చిందని లోకేష్ గారు చెప్తున్నారు. 10వ తరగతిలోనే వచ్చేసిందంట ఆయనకి జీవితంలో మార్పు. మంచిదే. ఆగస్టు 15 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయట. భోగాపురం ప్రారంభోత్సవం ఘనంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది బాబు చిట్టా. ఆస్తులు 931 కోట్లు, క్రిమినల్ కేసులు 19, చంద్రబాబుపై 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయని చెప్పి ఏడీఆర్ వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు సడన్గా తాజాగా ఎలక్షన్ నివేదిక ఇచ్చారో చంద్రబాబు గారికి సంబంధించిన వార్త ఇచ్చారు. అప్పుల ఊబిలో ఆంధ్ర రైతులు. వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అమ్మా నాన్న క్షమించండి, గిరిజన విద్యార్థిని శివాని ఆత్మహత్య చాలా ఆవేదనాభరితంగా ఉంది. చావనైనా చస్తాం, భూములు ఇవ్వం. సిఆర్డీ అధికారులు ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తదితరుల ముందు రాజధాని రైతుల ఆవేదన. ఇందాక బొలిశెట్టి సత్య గారి వ్యాఖ్యలు కూడా చూశాం కదా. వైఎస్ జగన్ హయాంలోనే అత్యధిక ఇళ్లు నిర్మించినట్లుగా కూడా కేంద్రం రిపోర్టు చెప్తా ఉంది. తర్వాత ప్రధాని సభకు జన సమీకరణ. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ జన సమీకరణ బాధ్యత సచివాలయ ఉద్యోగులకు అప్పచెబుతున్నారట. ఇది ఎక్కడ కూడా సీజేపీకి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుగా విజయవాడ ఎంపీ చిన్ని కుమార్తె పోస్టులు పెట్టడం అక్కడ కలకలం రేపుతా ఉంది. కాక్రోచ్ పార్టీకి మద్దతు ప్రకటించింది. పోలీసుల రాక్షసత్వానికి మరొకరు బలి. చిత్రహింసలు, అవమాన భారం తాళలేక ఆత్మహత్య. జనసేన పార్టీ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసుల దాష్టికం అంటూ ఈ రామచంద్రాపురం దగ్గర జరిగిన ఘటన. టీడీపీ కార్యాలయాలకు కారు చౌకగా భూములు. తాజాగా కళ్యాణదుర్గంలో 1/2 ఎకరం ఇచ్చేశారట. ఏపీఆర్సీ ఫ్యూజులు పీకేశారంటూ ఆ ఏపీఆర్సీలో భర్తీ గతంలో చైర్మన్ ఈ పదవుల వ్యవహారం మీద ఖాళీగా ఉంచడం, పట్టించుకోకపోవటం, వీటి మీద కథనించారు. వీడియోల వివాదం ముదిరిన బోండా ఉమా వ్యాఖ్యల వ్యవహారం నేడు విచారణకు రావాలని అధిష్టానం నుంచి కబురు వచ్చిందని చెప్పి ఎల్లో మీడియా రాసింది. తప్పేం చేయలేదు, జరిగిందే చెప్తానని ఆయన అన్నారట. ఇది చూడండి, తమ్మినేని సీతారాం గారికి బెయిల్ వస్తే దాన్ని హైలైట్ చేయకుండా ఆయన నాగ్కి ఇవ్వలేదని చెప్పి ఎల్లో మీడియా రాసుకుంటుంది. తిరుపతిలోనే తొలగించాల్సిన ఓట్లు 90,000 అంట. తర్వాత స్మార్ట్ టౌన్షిప్లో గృహప్రవేశాలు ఎప్పుడు అంటూ వీళ్ళు రాశారు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే, ఇక ఫ్యామిలీ రిజిస్టర్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలు నిక్షిప్తం. ప్రతి కుటుంబానికి చెందిన 8 అంశాలు నమోదు. మీ సేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ. ఈ సర్టిఫికేట్ ఎలాంటి హక్కులు కల్పించదు, లబ్ధి కలగదు. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ. రంగనాథ్ను తప్పించండి, హైడ్రా కమిషనర్గా కొనసాగే హక్కు లేదన్న హైకోర్టు సిఎస్కు ఆదేశాలు ఇచ్చింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలన్న న్యాయమూర్తి. రంగనాథ్ క్షమాపణ అఫిడవిట్ను సైతం తిరస్కరించిన హైకోర్టు. ఇదే దీని మీద అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అడుగులోనూ అంతులేని ఆవేదన అంటూ నిరుపేదలు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారంటూ మరొక వ్యాఖ్య. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్న ల్యాండ్ మాఫియా తప్పుదారి పట్టిస్తోందంటున్న రంగనాథ్. సో ఇది రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అవుతుందా, లేక వారు అప్పీల్ చేసుకుని ఈ ఇబ్బంది నుంచి బయటపడతారా ఏమిటనేది చూడాలి. అయితే రంగనాథ్పై కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని హైకోర్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రామచంద్రరావు గారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటే, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా గట్టిగా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విషయంలో వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత. 9 తలల సర్పం కోరలు పీకే న్యాయం అంటూ నమస్తే తెలంగాణలో
ఈ హైడ్రాను సర్పంగా 9 తలల సర్పంగా పోల్స్తూ కూరలు పీకారని చెప్పి రాశారు. అయితే 1,50,000 కోట్ల భూములను రక్షించాం, ఆర్టికల్ 2148A ఫాలో అయ్యామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తన వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత ఉందంటున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకో ఇంట్రెస్టింగ్ చేశారు. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి, జంజీని మోసం చేసేందుకే 21 ఏండ్ల వయసు డ్రామా అని రామచంద్రరావు విమర్శించారు. ఇక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ ఎంపీ, ఇది కాస్త మరీ అన్యాయంగా ఉంది ఈయన వ్యాఖ్య. సుప్రీంకోర్టు కూడా ఇట్లా చేయొద్దని చెబుతుంటే ఢిల్లీ నిరసనకారులపై లాఠీ చార్జీ సమర్థనీయమే, ఇలా అమెరికాలో జరిగితే కాల్ చేసేవాళ్ళ. ఏం విశ్వేశ్వరరెడ్డి గారు, ఇది ఇండియా సార్, ఇండియాని కూడా మర్చిపోయి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మీ పెద్ద ధనవంతులు కావచ్చు, మీది రాజకీయ ఫ్యామిలీ కావచ్చు, బహుశా ఇదే వారి సూత్రం అయితే మీ కేవీ రంగారెడ్డి గారు చెన్నారెడ్డి గారిని కూడా అడగండి, అప్పుడు ఇన్ని ఆందోళన జరిగినాయి ఏం కదా. చెన్నారెడ్డి గారు వెళ్ళి ఎక్కడ బస్ స్టేషన్ ముందు ఎలా కూర్చున్నారో, నిరసనలు ఎట్లా చెప్పారో, కాల్ చేస్తారా? ఏం మాటలు సార్ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇది పద్ధతిగా అయితే కాదు. నా వరకు నేను వ్యక్తిగతంగా కూడా చెప్పాలనిపించి చెబుతున్నాను.